Hello friends, welcome to Mana Stock Market channel. After a long time వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. డ్యూ టు సమ్ పర్సనల్ కమిట్మెంట్స్ వీడియో చేయడం కుదరలేదు. ఈ రోజు నుంచి ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము. ఇంత ముందుకు నేను చెప్పిన స్ట్రాటజీస్ కానీ ఇండికేటర్స్ కానీ వాటిని వీడియోస్కి నేను సపోర్టింగ్గా నేను ఒక్కొక్క వీడియోని తీసుకొని ఏ రోజుకి ఆ రోజు మార్కెట్లో ఏం జరిగింది, ఆ పర్టికులర్ ఇండికేటర్స్ ఎలా వర్క్ చేశాయి అనేది బ్యాక్ టెస్టింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అప్లోడ్ చేస్తాను. అంటే ఒక్కొక్క స్ట్రాటజీ తీసుకొని ఒక 5 వర్కింగ్ డేస్, అంటే మండే టు ఫ్రైడే స్టాక్ మార్కెట్ వర్క్ అయిన రోజులు ఆ పర్టికులర్ స్ట్రాటజీని నేను బ్యాక్ టెస్టింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ఈ రోజుకి వస్తే ఈరోజు మ్యాజిక్ ఇండికేటర్స్ అనే ఒక టాపిక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో మనము నాలుగు ఇండికేటర్స్ని మనము తీసుకుంటాము. ఇదేంటంటే ఫస్ట్ మ్యాజిక్ ఇండికేటర్స్ ఎందుకు పెట్టానంటే మీకు రాను అర్థమవుతుంది. ఒక ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి ఈఎంఏ 9 ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసి ఇది వచ్చేసి సూపర్ ట్రెండ్. దీని సెట్టింగ్స్ వచ్చేసి 10,1.5. థర్డ్ వన్ వచ్చేసి VWAP. ఓకేనా ఫ్రెండ్స్, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఓకే, మనందరికి తెలిసిందే, ఇది చాలా ఫేమస్ ఇండికేటర్. ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి RSI యాజ్ యూజువల్ డిఫాల్ట్ సెట్టింగ్లో అది 14 ఉంటుందండి. ఇప్పుడు మన అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మనము 60,40 పెట్టుకుంటామండి. చేంజ్ చేస్తాము, మనం చార్ట్ మీద చూపిస్తాను. ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జస్ట్ మినిట్. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు EMA 9 అనేది మామూలుగా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ చార్ట్ మీదకి వస్తే ఇక్కడ సెట్టింగ్స్ ఇండికేటర్స్ ఎలా ప్లాట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి EMA అని కొడితే EMA మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అనే ఇండికేటర్ వస్తుంది. దీన్ని ఫేవరెట్స్లో పెడుతున్నాను. దీన్ని నేను డిఫాల్ట్గా నేను అప్లై చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇది EMA 9 అనే దాని మీద ఉంటుందండి. ఈ రీడింగ్ సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ సెట్టింగ్స్. కాకపోతే ఇక్కడ వచ్చే స్మూత్ లైన్ నేను EMA అని పెట్టేస్తాను. ఇక్కడ స్టైల్ వచ్చేసి నేను దీన్ని బ్లాక్ కలర్లో నేను ప్లాట్ చేసుకుంటానండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఇండికేటర్ బోత్ సైడ్ చూపిస్తాను. మార్కెట్ గ్రీన్ అంటే ఇది మెయిన్గా ఇంట్రాడే పర్పస్ కోసమే ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా, మెయిన్లీ స్కాల్పర్స్ కోసము. ఇది ఓవర్ నైట్ క్యారీ చేసే దానికి అదేం సజెషన్ కాదు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే మనము EMA 9 అనేది చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఒక రెడ్ క్యాండిల్ కానీ ఒక గ్రీన్ క్యాండిల్ కానీ EMA 9ని బైసెక్ట్ చేస్తూ పైకి కానీ కింది కానీ వెళ్తే మనం ఆ తర్వాత మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు బ్యూటీ ఆఫ్ EMA 9 ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్ అనేది EMA 9ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. ఆ నెక్స్ట్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఎప్పటి వరకు అయితే ఈ EMA 9 కింద మీకు క్యాండిల్స్ నడుస్తున్నాయో ఫామ్ అవుతున్నాయో మీరు అంతసేపు ట్రేడ్లో ఉండొచ్చు. మీరు మీ స్టాప్ లాస్ని ట్రైల్ చేయొచ్చు. ఎప్పుడైతే మీకు ఒక గ్రీన్ క్యాండిల్ EMA 9 మీద క్లోజ్ అవుతుందో అది మీరు ఎగ్జిట్ అయ్యే పాయింట్ అండి.
ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇది నిఫ్టీ చార్ట్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడి నుంచే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. దాని నెక్స్ట్ క్యాండిల్లో మనము ఎంట్రీ తీసుకున్నట్టయితే ఇక్కడి నుంచి 24,500 అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 24,520 ఆ రోజు అంటే మార్కెట్ క్లోజింగ్ టైం కాబట్టి పెద్ద మూమెంట్ ఏం లేదు. ఇప్పుడు ఇదే నెక్స్ట్ డే చూసినట్టయితే ఈఎంఐ పైన ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. ఈఎంఐ 9 పైన ఫార్మ్ అయినాక మనకి ఈ క్యాండిల్స్ అన్ని ఫార్మ్ అవుతున్నాయి. మనకి స్టాప్ లాస్ ట్రైల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎక్కడైనా స్టాప్ లాస్ హిట్ అయ్యేది. ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిల్లో చూసినట్టయితే ఇప్పుడు ఇది ఒక మార్నింగ్ షార్ప్ రెడ్ క్యాండిల్ అండి. దీని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే దీని కింద ఈ ఈఎంఐ 9 ఏదన్నా క్యాండిల్ బైసెక్ట్ చేసినప్పుడు దాని నెక్స్ట్ క్యాండిల్ మనము ఎంట్రీ తీసుకుంటామండి. ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ దాకా మనకు మంచి ఫాల్ అనేది దొరికింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈఎంఐ 9 మనకి ఆటోమేటిక్గా అది ఎగ్జిట్ అయ్యే అది చెప్తుందండి. ఆ పాయింట్ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఈఎంఐ 9ని ఒక గ్రీన్ క్యాండిల్ బైసెక్ట్ చేసింది. ఆ తర్వాత అన్ని ఈ క్యాండిల్లో మనము ఎంట్రీ తీసుకున్నట్టయితే ఇప్పుడు మనము ఈ ట్రేడ్ చూడండి. నేను మీకు ఏం చెప్పాను, అన్లెస్ అంటిల్ మనకి ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు రెడ్ క్యాండిల్ అనేది ఈ బైసెక్ట్ చేసి ఈఎంఐ 9 కింద క్లోజ్ అవుతుందో అప్పుడు అది ఎగ్జిట్ పాయింట్. ఇప్పుడు మనం ఇక్కడ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ దాకా మనకు మంచి మూమెంట్ అనేది దొరికింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఇక్కడ ఫార్మ్ అయిందండి ఈఎంఐ 9 మీద. దాన్ని టచ్ చేస్తూ దాని నెక్స్ట్ క్యాండిల్లో మనం తీసుకున్నట్టయితే ఇంకా మెయిన్గా ఏంటంటే మనం ఎక్కడైతే విక్స్ 9 ఈఎంఐ దగ్గర అయితే ఫార్మ్ అవుతాయో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే అది మంచి పాయింట్ అండి ఎంట్రీకి. ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కానీ ఇక్కడ తీసుకున్నా కానీ ఈ మార్కెట్ మూమెంట్ అనేది చూడండి. మీకు ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఈఎంఐ 9 కింద ఫార్మ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ 25,400లో ఎంట్రీ తీసుకున్నా కానీ మనకి ఇది ఏంటి 25,900 ఆల్మోస్ట్ మనకి 80-90 పాయింట్స్ అనేది ఇక్కడ మూమెంట్ అయితే దొరికిందండి. ఇప్పుడు ఇదే నేను స్టాక్లో చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ఈఎంఐ 9ని ఇక్కడ ఇది ఈ రోజు మార్కెట్ అండి. ఈ రోజు అంటే 1 జూలైలో, అంటే ఇది నిన్న ఫ్రైడే మార్కెట్, నిన్న 30 జూలై మార్కెట్ అండి ఇది. ఇప్పుడు ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఈఎంఐ 9 మీద ఫార్మ్ అయిందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు అన్లెస్ అంటిల్ ఒక రెడ్ క్యాండిల్ ఈఎంఐ 9 కింద క్లోజ్ అవ్వనంతసేపు మనం ట్రేడ్లో ఉండొచ్చు. ఇక్కడికి వచ్చేసి ఈ పాయింట్లో ఈ పర్టికులర్ క్యాండిల్లో మనకి ఎగ్జిట్ అనేది దొరికింది. ఇప్పుడు ఇది నిన్న తీసుకొని హోల్డ్ చేసే పని అయితే ఇవాళ మంచి మూమెంట్ అనేది దొరికేది. కాకపోతే నా సజెషన్ ప్రకారం నేను ఓవర్ నైట్ క్యారేజ్ చేయమని నేను చెప్పట్లేదు. ఏంటంటే ఇంట్రాడే పర్పస్ కోసమే. ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇక్కడనే నేను ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు సూపర్ ట్రెండ్ 1, 10 అండ్ 1.5 ప్లాట్ చేస్తాను. సూపర్ ట్రెండ్ దీని సెట్టింగ్లోకి వచ్చేసి ఏం చేస్తే అది 10 అట్లనే ఉంది. నేను దీన్ని 1.5
చూసుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుంటే టైం పర్పస్ నేను EMN9 హైడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ మనం ఇక్కడ ప్లాట్ చేసినప్పుడు సూపర్ ట్రెండ్ ఎప్పుడైతే గ్రీన్ కలర్లో సిగ్నల్ ఇస్తుందో అది ఎంట్రీ పాయింట్కి ఒక ఛాన్స్ అండి, అంటే యాజ్ పర్ సూపర్ ట్రెండ్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి రెడ్ కలర్ ఇండికేషన్ ఇస్తుందో అది పి సైడ్ పొజిషన్ తీసుకోనికి లేదంటే సెల్లింగ్ పొజిషన్ తీసుకోనికి అదొక ఛాన్స్ అండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు సూపర్ ట్రెండ్ ఎప్పుడైనా ఫార్మ్ అయినాక దాని తర్వాత లెంత్ వచ్చేసి అది 45 degreesలో చూపించాలండి. ఈ మాదిరిగా ఇలా ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చూపించాలి. ఇప్పుడు ఇలా ఫ్లాట్గా చూపిస్తే అది సైడ్ వేస్ మార్కెట్ అన్నట్టు, అక్కడ ప్రీమియం డీకే తప్ప ఇంక మనకేం యూజ్ ఉండదు. ఓకేనా సార్? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సూపర్ ట్రెండ్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఫార్మ్ అయ్యి మనకి ఇది అప్ ట్రెండ్లో చూపిస్తుంది అన్నప్పుడు మంచి మూమెంట్ అనేది దొరికింది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంకొక ఇండికేటర్ వచ్చేసి VWAP. ఇది వరల్డ్ వైడ్గా చాలా మందికి చాలా ఫేవరెట్ ఇండికేటర్ అండి. ఇది ఏం లేదండి, సింపుల్ ఫండా. ఇక్కడ ఎప్పుడైతే స్టాక్ VWAPని బైసెక్ట్ చేసి పైకి వెళ్ళిందో, అంటే క్యాండిల్స్ పైన ఫామ్ అయిందో VWAP పైన బయింగ్ పొజిషన్ తీసుకుంటారండి. ఎప్పుడైతే స్టాక్ ఇలా VWAPని క్రాస్ చేసి కిందకు వచ్చినా అప్పుడు సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకుంటారండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడి నుంచి ఈ VWAP అనేది కిందకు వచ్చేది. VWAP కింద క్యాండిల్స్ అన్ని ఫార్మ్ అయ్యాయి. ఓకేనా ఫ్రెండ్స్? సింపుల్, పెద్ద లాజిక్స్ ఏం లేవు దీనికి. VWAP పైన స్టాక్ క్యాండిల్స్ ఉంటే బై చేస్తాము, కిందకుంటే సెల్ చేస్తాము. ఇంకొకటి RSI 60/40. దీని సెట్టింగ్స్లోకి వచ్చాయి. ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ అండి, ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్, మనం దీన్ని ఏం చేయము. ఇక్కడ వచ్చేసి అప్పర్ లిమిట్ని 60, దీన్ని 40, లోవర్ లిమిట్ని 40 చేసుకుంటాను. స్మూత్ లైన్ వచ్చేసి ఇది ఒక రెడ్ పెట్టేసుకుంటాను. ఇది ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు మ్యాజిక్ ఇండికేటర్స్ అంటే ఇప్పుడు ఈ 4 ఇండికేటర్స్లలో ఏ 3 మనం అనుకున్న క్రైటీరియా ప్రకారం మనకు చూపిస్తుందో, ఓకే అనిపిస్తుందో, ఏ 3 ఇండికేటర్స్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ వైపు మనము ట్రేడ్ అనేది తీసుకుంటామండి. ఇప్పుడు ఇక్కడ మనము EMN9ని యాక్టివేట్ చేశాను. EMN9 ఉంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడనే చూస్తే EMN9ని ఒక క్యాండిల్ బైసెక్ట్ చేసి కింద క్లోజింగ్ ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది ఏం స్టాక్? BEL చూసినట్టయితే మనము 417లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ మనకి దాదాపు మనం ట్రైల్ చేసుకుంటూ ఉండాలండి. దాదాపు ఈ క్యాండిల్ వరకు అన్నా మనం చూస్తే దాదాపు మనకి 8 పాయింట్స్ ఇక్కడ మూమెంట్ అయితే క్యాప్చర్ అయింది. ఇప్పుడు ఇది ఒక కండిషన్. రెండోది వచ్చేసి సూపర్ ట్రెండ్. ఇక్కడనే ఈ క్యాండిల్ దగ్గరనే సూపర్ ట్రెండ్ కూడా మనకి, ఇప్పుడు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సూపర్ ట్రెండ్ దగ్గర ఇక్కడ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కూడా రెడ్ లాగా మారింది, అండ్ డౌన్ యారో కూడా చూపిస్తుంది. అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు సూపర్ ట్రెండ్ రెడ్లోకి సిగ్నల్ ఇస్తే మనము PE కానీ తీసుకోవచ్చు, సెల్లింగ్ కానీ తీసుకోవచ్చు. అది గ్రీన్ చూపిస్తే మనము బయింగ్ సైడ్ వెళ్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది టూ కండిషన్స్, అంటే ఈ 2 ఇండికేటర్స్కి 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. ఇప్పుడు VWAP చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ VWAP కొద్దిగా టిక్ చేస్తాను సార్, ఇది టిక్ లైన్ చేస్తాను దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇందాక నేను చెప్పినట్టు VWAP కింద
క్యాండిల్ ఫార్మ్ అయితే క్లోజ్ అయితే మనము సెల్లింగ్ సైడ్ వెళ్తాము. అదే వివో పైన మనము క్యాండిల్ అనేది ఫార్మ్ అయితే మనం బయింగ్ సైడ్ వెళ్తాము అని చెప్పాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇదే పాయింట్లో మనకి ఈ పర్టికులర్ పాయింట్లో ఈ రెండు హైడ్ చేస్తాను. ఇది వీవ్యాప్ లైన్ అండి, బ్లూ కలర్. దీని కింద మనం క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆ తర్వాత చూస్తే మనకి ఈ ఫాల్ అనేది కనబడింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టు ఈ పైన చెప్పినట్టు ఈ 3 ఇండికేటర్స్లో మనకి ఎంట్రీ అయితే కన్ఫర్మేషన్ అయింది. మనం ఒకసారి ఆర్ఎస్ఐ కూడా చూస్తాము. ఆర్ఎస్ఐ ఏంటంటే నేను సెట్టింగ్స్ చేంజ్ చేసినట్టు ఆర్ఎస్ఐ ఈ బ్లాక్ కలర్ లైన్ అనేది ఆర్ఎస్ఐ లైన్ అండి. ఇది స్మూతింగ్ మూవింగ్ యావరేజ్. ఆర్ఎస్ఐ బ్లాక్ లైన్ ఎప్పుడైతే ఈ 60 దాటి పైకి వెళ్ళినా, ఈ 40 దాటి కిందికి వెళ్ళినా మనము ఆ వైపు మనము ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఒకవేళ 60 దాటి పైకి వెళ్తే మనము దాన్ని బయింగ్ సైడ్గా ట్రీట్ చేస్తాము. అదే 40 దాటి కిందకి వెళ్తే సెల్లింగ్ సైడ్ వెళ్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఈ ఆర్ఎస్ఐ లైన్ అనేది 14 దాటి కిందకు వచ్చేసిందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది 40. ఇప్పుడు ఇక్కడ పైన చూసినట్టయితే ఆ 3 ఇండికేటర్స్ కూడా మనకి ఈఎంఐ, సూపర్ ట్రెండ్ అండ్ వీవ్యాప్ అవి కూడా సెల్ సైడ్ చూపిస్తున్నాయి. అంటే డౌన్ సైడ్ మూవ్మెంట్ చూపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఈ ఆర్ఎస్ఐ ఒకటి మనం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఈ 4 ఇండికేటర్స్ కూడా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ చూపిస్తున్నాయి. అంటే మనం ఇక్కడ పిఈ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినప్పుడు ఈ 4లో ఏ 3 సాటిస్ఫై చేసినా, అంటే ఎంట్రీని కన్ఫర్మ్ చేసినా మనం ఆ వైపు మనము ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక స్టాక్లో ఇదే చూస్తాం సార్ మనము. తర్వాత ఇప్పుడు మనకి లైవ్గా మనకి ఇది మనకి కమోడిటీ మార్కెట్ నడుస్తుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇంకొకటి వచ్చేసి మనకి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ మూమెంట్స్ అని మనకి ఎక్కువ మార్నింగ్ 1 అవర్లో, అంటే డే మొత్తం కూడా మనకి ఎంట్రీ అనేది దొరుకుతుంది. కాకపోతే మార్నింగ్ స్టార్టింగ్ అవర్స్లో ఒక 1 అవర్లో మనకి ఎంట్రీ అయితే తీసుకోవడానికి బాగుంటుంది. అదే మనం క్లోజింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు. డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ కూడా మూమెంట్స్ అనేది వస్తాయి. కాకపోతే మనము మానిటర్ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కదాన్ని. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనము ఐచర్ మోటార్ చూస్తాము. ఇప్పుడు ఇది ఈ రోజు మార్కెట్ సార్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి ఐచర్ మోటార్ ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిల్, పెద్ద క్యాండిల్ మనకి ఇక్కడ చూసినట్టయితే నేను హైడ్ చేస్తున్నాను క్యాండిల్ని. ఇక్కడ ఈఎంఐ 9 ఉంది, సూపర్ ట్రెండ్ గ్రీన్లో ఉంది, వీవ్యాప్ను బైసెక్ట్ చేసి ఈ పర్టికులర్ క్యాండిల్ అనేది పైకి వెళ్ళింది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు ఈఎంఐ 9ని క్రాస్ చేయాలని చెప్పాను, అలాగే సూపర్ ట్రెండ్ కూడా గ్రీన్లోకి రావాలని చెప్పాను, అలాగే క్యాండిల్ వీవ్యాప్ పైన క్లోజింగ్ ఫార్మ్ అవుతే మనం ఆ వైపు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా మనకి ఇక్కడ 60 అబౌవ్ దాటింది. అంటే ఇక్కడ మనము ఆప్షన్స్లో తీసుకున్నట్టయితే ఈ ట్రేడ్ని ఇది మంచి మూమెంట్. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ క్యాండిల్లో నేను చెప్పినట్టు నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే 46 రూపీస్ అండి ఇక్కడ మూమెంట్. అంటే ఇది ఆప్షన్స్లో చూస్తే మంచి అమౌంట్ అనమాట. ఇది డబుల్ లాస్లో, ట్రిపుల్ లాస్లో చేస్తే మంచి అమౌంట్. ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మెయిన్గా మానిటర్ చేయండి. ఈ ఇండికేటర్స్ ఏదైతే చెప్తున్నామో బ్యాక్ టెస్ట్ చేయండి. ఆ తర్వాత ఒక సింగిల్ లాట్తో మీరు ట్రేడ్ చేసిన పని అయితే విత్ స్టాప్ లాస్ మీకు కొద్దిగా సేఫ్ సైడ్లో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో ఒక ఈఎంఏ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఈఎంఐ 9 పైన క్లోజ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం సూపర్ ట్రెండ్ కూడా గ్రీన్లోకి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ థర్డ్ క్యాండిల్ మీద మనకి వీవ్యాప్ క్లోజింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ 3 అయితే
కన్ఫర్మేషన్ ఇచ్చాయి. కాకపోతే నేను 4గో ఇండికేటర్ కూడా పెట్టుకున్నాను. ఏది ఆర్ఎస్ఐ మాత్రము ఈ ప్లేస్లో ఏది ఇందాక ఈ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఆర్ఎస్ఐ సిగ్నల్ ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఒకటి ఇక్కడ మనం ఆర్ఎస్ఐలో గమనించాల్సింది ఏంటంటే ఈ స్మూతింగ్ లైన్ అండ్ ఈఎంఏ లైన్ ఎప్పుడు సిమిలర్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ లైన్ అప్వర్డ్ డైరెక్షన్ చూపించినంతసేపు స్టాక్ అనేది పైకి వెళ్తూనే ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే 45 degreesలో అప్ అనేది వెళ్తూనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనము దీన్ని చేసేటప్పుడు ఈ కింద స్మూతింగ్ లైన్ని కూడా చూసుకోవాలి, అది అప్వర్డ్ డైరెక్షన్ ఉందా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉందా అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ పాయింట్లో సారీ ఈ పర్టికులర్ పాయింట్లో మనకి ఆర్ఎస్ఐ అనేది గ్రీన్ అనేది ఇచ్చింది. అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈఎంఏ వీవ్యాప్ని బైసెక్ట్ చేసి ఈ పర్టికులర్ పాయింట్లో సూపర్ ట్రెండ్ కూడా ఈ వీవ్యాప్ని బైసెక్ట్ చేసి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా 60 పైన లైన్ వెళ్తుంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని హోల్డ్ చేసినట్టయితే ఇందాక మీకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఎప్పుడైతే ఈఎంఏ 9 కింద ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వదో అప్పటిదాకా మనం ట్రేడ్లో ఉండొచ్చు. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో యాక్చువల్గా మనం చెప్పుకున్న దాని ప్రకారం ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. కొంతమంది రిస్క్ టేకర్స్ వాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు మీకు సూపర్ ట్రెండ్ కూడా ఎక్కడ కలర్ మారలేదు, గ్రీన్లోనే ఉంది, అంటే అప్వర్డ్ డైరెక్షన్ చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇదంతా సైడ్ వైజ్ మార్కెట్, ఇక్కడ ప్రీమియం డికే అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాంటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవడమే బెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, సారీ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఆల్రెడీ సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్లో ఉంది. ఇక్కడ ఈఎంఏ 9 అనేది దాన్ని క్యాండిల్ బైసెక్ట్ చేసి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే వీవ్యాప్ మీద క్యాండిల్ ఉంది. కింద మనం చూసినట్టయితే ఆర్ఎస్ఐ 60 దాటి ఉంది అన్నప్పుడు ఇది బైకి మంచి ఛాన్స్. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అంటే మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్న 5619 5620 అనుకోండి, తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ దాకా మనం ట్రేడ్ హోల్డ్ చేసినా కానీ 50 పాయింట్లు ఆప్షన్స్లో ఇది మంచి అమౌంట్. ఇప్పుడు ఇంకొకటి ఇది చూద్దాం ఫ్రెండ్స్, ఇది మనం రిలయన్స్ చూస్తాము. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది రిలయన్స్ అండి. ఇది ఈరోజు ఫస్ట్ ఆఫ్ జూలై. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మార్కెట్ ఓపెన్ అయిందండి. అంటే మనకు మార్కెట్ ఓపెన్ అయినప్పుడే ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో, రిస్క్ టేకర్స్ ఉంటారో వాళ్ళకి మంచి మూమెంట్స్ అయితే దొరుకుతుంది మార్కెట్ ఓపెన్ అయినప్పుడు. ఇక్కడ మనం చెప్పినట్టు ఇక్కడ ఈ పర్టికులర్ గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఈ రోజు అంటే ఫస్ట్ ఆఫ్ జూలైలో ఇక్కడ 9 ఈఎంఐని బైసెక్ట్ చేసి సూపర్ ట్రెండ్ కూడా గ్రీన్లో ఫార్మ్ అయ్యి వీవ్యాప్ని కూడా బైసెక్ట్ చేసి క్లోజ్ ఇచ్చింది. క్లోజ్ ఇచ్చినప్పుడు దీన్ని నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే అండ్ అట్ ద సేమ్ టైం కింద ఆర్ఎస్ఐ కూడా 60 అబౌవ్ ట్రావెల్ అవుతుంది. దీని నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే 1506లో మనకి ఇక్కడ నేను చెప్పినట్టు స్టాప్ లాస్ అయితే ట్రైల్ చేస్తూ ఉండాలండి. ఈ అప్వర్డ్ డైరెక్షన్లో మీరు ఇక్కడ దాకా మీరు ట్రేడ్లో ఉన్నా కానీ మనకి మంచి అమౌంట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ 550 తీసుకున్నా కానీ 1517లో ఎగ్జిట్ అయినా కానీ 10 పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసాం ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక సెల్ సైడ్ ఇక్కడ మనం చూసినట్టయితే
ఇప్పుడు మనం ఇందాక చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ సూపర్ ట్రెండ్ అనేది రెడ్లోకి వచ్చిందండి. అట్ ద సేమ్ టైము ఇక్కడ మనకి ఈఎంఐ 9ని ఈ క్యాండిల్ క్లోజ్ చేసింది. ఇంకోటి ఏంటంటే వీవ్యాప్ని కూడా బైసెక్ట్ చేసి కింద క్లోజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే కనబడింది. కాకపోతే మనకి 4వ ఇండికేటర్ ఉంది. అది మనకి ఈ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ మధ్య తిరుగుతూ ఉంది. ఓకే, వెయిట్ చేద్దాం, మనకు ఎంట్రీ దొరికితే చేద్దాం, లేకుంటే లేదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే సూపర్ ట్రెండ్ కింద రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సారీ, వీవ్యాప్ కింద రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సూపర్ ట్రెండ్ కింద రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈఎంఐ 9ని బైసెక్ట్ చేసి క్లోజ్ చేసింది. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పాయింట్లో మనకి ఆర్ఎస్ఐ అనేది రెడ్లోకి 40 కింద ట్రావెల్ చేస్తూ కనిపించింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ ఈఎంఐ 9ని మనం బేస్ చేసుకోవాలి ఎగ్జిట్ పాయింట్కి. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మనకి ఈఎంఐ 9 అనేది మనకి ఎగ్జిట్ ఇచ్చింది. ఎందుకంటే డౌన్వర్డ్లో వెళ్తుంది కాబట్టి గ్రీన్ క్యాండిల్ ఏదైనా ఈఎంఐ 9 పైన క్లోజ్ అయితే అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో 1512లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ మనం ఇక్కడ చూస్తే 1500 దగ్గర ఎగ్జిట్ అయినా కానీ మనకి 12 పాయింట్స్ ఇక్కడ మంచి అమౌంట్ అనమాట. ఇక్కడ చూసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం అంటే ఈ మార్కెట్లో ఏ పాయింట్ ఆఫ్ టైం చూసినా కానీ మీకు ఈ కండిషన్స్ అనేది సాటిస్ఫై అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కాకపోతే మోస్ట్లీ డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్ అంటే ఒక 10:30 తర్వాత నుంచి ఒక 1:30 వరకు ట్రేడ్ అవాయిడ్ చేయడం బెస్ట్. అక్కడ అది నో ట్రేడ్ జోన్ లాగా ట్రీట్ చేస్తారు. అంటే ప్రీమియమ్స్ టీకే అవ్వడం తప్ప అక్కడ మనకి ఏమి ఉండదు. ఏదో 1-2 స్టాక్లో మూమెంట్స్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఈఎంఐ 9 అండ్ వీవ్యాప్ని ఒక క్యాండిల్ అట్ ద సేమ్ టైమ్ బైసెక్ట్ చేసి అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇది రిలయన్స్. కింద చూస్తే మనకి సూపర్ ట్రెండ్ కూడా గ్రీన్లో ఉంది. అలాగే ఆర్ఎస్ఐని చూస్తే కూడా ఆర్ఎస్ఐ కూడా 60.9. ఇది బెస్ట్ ఆపర్చునిటీ మనము బై చేయడానికి. ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా కానీ మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ దాకా కూడా మనకి ఒక రెడ్ క్యాండిల్ ఈఎంఐ 9 కింద క్లోజ్ అయింది. ఇక్కడ దాకా మనం ట్రేడ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ పాయింట్ 1500లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ మనకి ఇక్కడ 1517 అంటే ఇక్కడ 15 పాయింట్లు పెట్టుకున్నా కానీ ఇక్కడ ఆప్షన్స్లో మంచి అమౌంట్. ఇప్పుడు ఈరోజు నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపించాను. ఈరోజు మనం లైవ్గా నడిచే మార్కెట్లో చూద్దాం. కమోడిటీ మార్కెట్లో అది నేచురల్ గ్యాస్లో చూపిస్తాను. ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ అని ఫాలో వర్కౌట్ అవుతాయో కానీ. ఇప్పుడు ఇది లైవ్ మార్కెట్ అండి. ఇవాళ 1 జూలై. ఇవాళ ఇది మీరు టైం కూడా చూడొచ్చు కింద 1 జూలై. ఇప్పుడు సాయంత్రం 5:25కి మనకి ఈ రెడ్ క్యాండిల్ అనేది ఈఎంఐ 9 కింద ఫార్మ్ అయ్యి వీవ్యాప్ని బైసెక్ట్ చేసి కిందకి వెళ్ళి అట్ ద సేమ్ టైం పైన చూస్తే మనకి ఈ సూపర్ ట్రెండ్ అనేది రెడ్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఎర్లీగా చెప్పినట్టు మనకి ఈ 4 ఇండికేటర్ల ఏ 3 సాటిస్ఫై అయినా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయాలి ఇంకా కన్ఫర్మేషన్ కోసం. అంటే 4వది ఏదైనా సాటిస్ఫై అయ్యేంత వరకు 4 ఇండికేటర్ సాటిస్ఫాక్షన్ కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు లేదు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈఎంఐ 9 కింద క్యాండిల్ ఫార్మ్ కదా, ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్నప్పుడు వీవ్యాప్ కింద సూపర్ ట్రెండ్ ఉంది, ఈఎంఐ ఉంది, అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ ఆర్ఎస్ఐ కూడా 40 కింద ట్రావెల్ చేస్తుంది. ఈ ఈఎంఐ 9 కింద ఉన్నంతసేపు మనం ట్రేడ్లో ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మీరు ట్రయల్ చేస్తే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ క్యాండిల్లో మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎగ్జిట్ అయినా కానీ ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ మళ్ళీ వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే ఈఎంఐ 9 కింద రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సూపర్ ట్రెండ్ కూడా రెడ్గా ఉంది. వీవ్యాప్ కింద క్యాండిల్ ఉంది.
అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా 40 కింద ట్రావెల్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ 287లో 282 283 దాకా మనము ఇది హోల్డ్లో పెట్టుకొని ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఆప్షన్స్లో తీసుకుంటే ఎక్కువ లాట్స్ తీసుకుంటే చాలా మంచి అమౌంట్, సింగిల్ లాట్తో కూడా మంచి అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ కండిషన్ నేను ఇక్కడ చూపిస్తాను సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లోనే చూస్తాము. వీవ్యాప్ కింద క్యాండిల్ ఫార్మ్ అయింది, సూపర్ ట్రెండ్ కూడా రెడ్లో ఉంది, అండ్ ఈఎంఐ 9ని బైసెక్ట్ చేసి క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఇలా ఉన్నంతసేపు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఎప్పుడైతే ఈఎంఐ 9 పైన ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో అది మనకి ఎగ్జిట్ పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్టయితే మీకు స్టాక్ ఎప్పుడైతే వీవ్యాప్ కింద ఉంటుందో అంతసేపు మీకు స్టాక్ డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నా కానీ మధ్య మధ్యలో అప్వర్డ్ మూమెంట్స్ వచ్చినా కానీ అంత స్ట్రెంగ్త్ ఉండదు పైకి వెళ్ళడానికి, అన్లెస్ అంటే ఆ పర్టికులర్ స్టాక్ యొక్క క్యాండిల్స్ వీవ్యాప్ని క్రాస్ చేసి పైకి వెళ్తే కానీ అప్వర్డ్ మూమెంట్ అనేది దొరకదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయింది. కింద ఆర్ఎస్ఐ కూడా 60 కింద ఉంది, 40 కింద ఉంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే ఈఎంఐ 9 కింద క్యాండిల్ ఉన్నంతసేపు ఉంటాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ క్యాండిల్ ఎగ్జిట్ అయింది. ఓకే, ఇక్కడ మనం ఎగ్జిట్ అయినా కానీ మనం ఇక్కడ మళ్ళీ ఎంట్రీ దొరికింది మనకి, ఎందుకంటే పైన వీవ్యాప్ కిందనే స్టాక్ ఉంది, సూపర్ ట్రెండ్ కూడా రెడ్ వచ్చేసింది. ఏంటంటే ఈ ఆర్ఎస్ఐ కిందనే ఆర్ఎస్ఐ లైన్ అనేది 40 కిందనే ట్రావెల్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే ఈ పర్టికులర్ పాయింట్లో మనకి ఇదంతా డౌన్ఫాల్ అనేది మనకి చూడడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఎక్కడైనా మనం ఎగ్జిట్ అయినా కానీ ఇక్కడ ఈ పెద్ద క్యాండిల్ దగ్గర మళ్ళీ ఎంట్రీ తీసుకున్నా కానీ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈఎంఐ 9 కింద క్యాండిల్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం ట్రైల్ చేసుకుంటే ఇక్కడ మనము ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కానీ 306లో 300లో మనం ఎగ్జిట్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలా క్యాండిల్స్ చూసినప్పుడు మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా కొద్దిగా ఐడియా వచ్చి ఉండాలి. ఎందుకంటే కొన్ని అంటే మనం కొద్దిగా నాలెడ్జ్ పెంచుకుంటే బాగుంటుంది. మరి బ్లైండ్గా మేము చెప్పిందే వినకుండా మీరు కూడా కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసాం ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో చూస్తే ఇది మనకి ఒక ఈఎంఐ 9ని గ్రీన్ క్యాండిల్ బైసెక్ట్ చేసి పైకి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం వీవ్యాప్ పైన క్యాండిల్ ఉంది అండ్ సూపర్ ట్రెండ్ గ్రీన్లో ఉంది. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా 60 దాటి పైనకు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఈ పర్టికులర్ క్యాండిల్లో ఇది చేసినా కానీ ఎంట్రీ తీసుకున్నా కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్స్ రీట్రేస్ అయ్యి ఈ ఈఎంఐ 9 దగ్గర వచ్చినప్పుడు విక్స్ అన్ని ఫార్మ్ అవుతూ ఉంటాయి, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో మనము ఇక్కడ అంటే ఇక్కడ మనకు పెద్ద మూమెంట్ దొరికాయి. ఇక్కడ ఎంట్రీ అయినా కానీ ఇక్కడ మనకి ఎగ్జిట్ ఇచ్చింది. మనం కండిషన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూసినట్టయితే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు లైవ్ మార్కెట్ నడుస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో చూసినట్టయితే మనము 3 కండిషన్స్ అనుకున్నాం. 4లో ఏదైనా 3 సాటిస్ఫై అయితే మనం చేసుకోవచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు. అని ఇక్కడ సూపర్ ట్రెండ్ గ్రీన్ కలర్లో ఉంది. ఈ పర్టికులర్ క్యాండిల్ ఈఎంఐ 9 పైన క్లోజ్ అయింది. ఇప్పుడు మనం ఒక్క నిమిషం వీవ్యాప్ని హైడ్ చేసినట్టయితే, అవాయిడ్ చేసినట్టయితే ఈఎంఐ 9 బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 285 నుంచి వెళ్ళి ఇప్పుడు 289 నడుస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ క్యాండిల్ మూమెంట్ అనేది ఉంది, అంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. స్టిల్ ఇక్కడ వీవ్యాప్ కిందనే ఈ నేచురల్ గ్యాస్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. అంటే మన ప్రకారము అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా 60 పైన లేదు. అంటే మనం అనుకున్న 4 ఇండికేటర్స్లో 2 ఇండికేటర్స్ మనకి పాజిటివ్ చూపిస్తున్నాయి, 2 నెగిటివ్ చూపిస్తున్నాయి. అంటే సాటిస్ఫై అవ్వట్లేదు అన్నప్పుడు మనం ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెస్ట్.
ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకొక స్టాక్లో చూద్దాము. స్టాక్లో చూసిన పని అయితే మనకి ఇవాళ JSWT ఇది ఈరోజు క్యాండిల్ అండి ఇది. ఓకేనా. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో చూస్తే ఇక్కడ వివ్యాప్ పైన క్యాండిల్ ఉంది. వివ్యాప్ సారీ అండ్ సూపర్ ట్రెండ్ కూడా గ్రీన్లో ఉంది. EMA 9ని బైసెక్ట్ చేసింది. బైసెక్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏంటి RSI కూడా 60 అబౌవ్ ఉంది. మనం ఈ పర్టికులర్ క్యాండిల్లో ఇందాక చెప్పినట్టు EMA 9 దగ్గర ఏదైనా విక్స్ వస్తే ఆ పర్టికులర్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. తీసుకుంటే ఇది మనం ట్రైల్ చేసుకుంటుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ 1022లో తీసుకున్నా కానీ మనకి 10 ఇక్కడ దాకా మనము ట్రైల్ చేసినా కానీ 108 అంటే ఇక్కడ 8 రూపీస్ మనకి ట్రేడ్ అనేది పాయింట్స్ దొరికే ఛాన్స్ ఉండే. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే సూపర్ ట్రెండ్ రెడ్లో ఉంది. వివ్యాప్ కింద క్యాండిల్ ఫార్మ్ అయింది. 9 EMIని బైసెక్ట్ చేసేది ఉంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం RSI కూడా 40 బిల్లో ట్రావెల్ చేస్తుంది. ఇక నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ 1021లో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దాకా మనం ట్రేడ్లో ఉంటే ఇక్కడ కూడా ఒక 5 పాయింట్స్ మనకి ఛాన్స్ దొరికింది, ట్రేడ్ దొరికేది. ఇది ఆప్షన్స్ చేసుకుంటే చాలా మంచి అమౌంట్ ఇది. ఇప్పుడు ఇక్కడ కూడా చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, మన కండిషన్ ప్రకారం ఇక్కడ 3 సాటిస్ఫై అవుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే RSI అనేది 60 కింద లేదు, ఇక్కడ వచ్చింది RSI 60 కింద. అంటే 9 EMA ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ 1034 ఎంట్రీ తీసుకున్నా కానీ మనకి ఇక్కడ 102 అంటే 9 పాయింట్స్ ఇక్కడ మనకి ట్రేడ్ అయితే దొరికేది. ఇంకోటి కూడా మీరు ఇక్కడ గమనించాలి, అట్ ద సేమ్ టైము RSI లైన్ అనేది స్మూత్ లైన్ని బైసెక్ట్ చేసి కిందికి వెళ్తే అది డౌన్వర్డ్ ట్రెండ్ అని మనం అనుకోవచ్చు. మళ్ళీ బైసెక్ట్ చేసి అప్ సైడ్ వెళ్తే అప్వర్డ్ మూమెంట్ స్టార్ట్ అవుతుందని కూడా అనుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ ఎడ్యుకేషనల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. అలాగే మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని రికమెండ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇండికేటర్స్ మీద ఈ నెక్స్ట్ 3-4 డేస్ నేను ఎప్పటికప్పుడు ఆ రోజు మార్కెట్లో ఏం జరిగింది ఈ ఇండికేటర్స్ బేస్ చేసుకొని అనేది కూడా నేను వీడియో చేస్తాను. మీరు ఏదైనా ట్రేడ్ తీసుకునేటట్టయితే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ క్యాపిటల్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.